హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే అందరికి. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సేనా 30 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాలెంజ్ కి స్వాగతం. ఈరోజు సండే స్పెషల్ ఏంటి? చికెన్, మటన్, ఎగ్, ఫ్రాన్స్, ఫిష్ ఏంటి ఆ స్పెషల్? కాసా కామెంట్ లో షేర్ చేయండి. అండ్ ఈ రోజు మీ హై డిమాండ్ కోసం మీ ప్రతిసారి మీరు అడిగే వర్క్ ఫ్రమ్ హోమ్ తేండి, ఈ టాపిక్ తేవండి. నాకు స్పెషల్ గా ఇంట్రెస్ట్. వై? బికాస్ వర్క్ ఫ్రమ్ హోమ్ లోని ఇది నేను పర్సనల్ గా చేస్తా. అందుకే నాకు అంత బాగా ఇష్టం. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎఫిలియేట్ మార్కెటింగ్. ఇది డేటా ఎంట్రీకి బాబు. ఫ్రాంక్లీ స్పీకింగ్, డేటా ఎంట్రీకి బాబు. డేటా ఎంట్రీ కొడుతూ ఒక్క రోజు నీరసం వస్తుంది, కానీ దీంట్లోని కంప్లీట్ 24/7 ఎనర్జీ. ఎస్, నేను పర్సనల్ గా చేస్తున్నా ఫ్రమ్ లాస్ట్ 10 years. 10 years నుంచి ఉంది ఎఫిలియేట్ మార్కెటింగ్ లో. నేను ఆల్మోస్ట్ నాకు బాగా ఇష్టమైంది. సండే కాబట్టి నేను మీకోసం తెచ్చాను. చాలా మంది చూస్తారు, ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి నాలాంటి వాడు దూరాడు. తెలుసు కదా, నేను ఎంత ఒళ్ళు బతికొన్ టైపు. నేను హార్డ్ వర్కింగ్ అంటే అబ్బో నా వల్ల కాదు. నాకు సింపుల్ గా ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఎప్పుడైనా విన్నారా? ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు పని చేయాల్సిన అవసరం లేదు, మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. దానికి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఏంటా ప్యాసివ్ ఇన్కమ్? డబ్బులు వర్క్ చేయకుండా డబ్బులు వస్తూ ఉండడం ఏంటా ప్యాసివ్ ఇన్కమ్? లాస్ట్ వరకు వాచ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ ఏదో టైంలో మధ్యలో చెప్తా. స్కిప్ చేయకండి వీడియో. ఇది ఎలా చేయాలి సార్ అనేసి దిక్కుమాల క్వశ్చన్ అడగండి, ఓకేనా? చాలా మంది నేను నోట్బుక్ పెన్ రెడీ చేసుకున్నాను సార్, రెడీ, చాలా హ్యాపీగా ఉంది సార్. జాబ్ వస్తుందో రాదో పక్కన పెడితే మీ మాటలతో మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది సార్, ఏదో చెయ్యాలనిపిస్తుంది సార్. మంచిది. ఈ మాత్రం చిన్న నాకు పుష్ చేస్తే 1 place లో 10 తీసుకుని వస్తా వర్క్ ఫ్రమ్ హోమ్ మీకోసం. ఎనీవేస్, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎక్కువ ఏ అన్నెసెసరీ విషయాలు డ్రాక్ చేయకుండా మెయిన్ విషయాలకు వస్తాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ ద బెస్ట్ మార్కెటింగ్. మీరు పెద్దగా ఏమి ఇది కొను అది కొను చేయాల్సిన అవసరం లేదు. ఆడుతూ పాడుతూ సేమ్ డ్రాప్ షిప్పింగ్ లాంటిదే. పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట కేటాయించే పని. ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. మీకు అర్థం కావట్లేదు, ఇది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. కంటిన్యూ మనీ మీకు వస్తుంది, మనీ ఫ్లోటింగ్ మీకు వస్తుంది. అందుకే నేను కూడా ఇందులో ఉన్నా. మెయిన్ మ్యాటర్, అందుకే నేను కూడా ఇందులోనే ఉన్నాను. ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి నాకు శాలరీ ఉంది, యూట్యూబ్ నుంచి డబ్బులు ఉన్నాయి. ఇంకొక 2-3 చోట్ల నాకు అక్కడ నుండి కూడా కమిషన్ వస్తూ ఉంటాయి. అది ఏ రూపం నుంచి చెప్పను. దట్ టు ప్యాసివ్ ఇన్కమ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ కూడాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం చెప్పాలా? చాలా సింపుల్ గా, ఒక్క సెకండ్ ఆగండి. నానా లైవ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను, ఓకే? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం చేయాలంటే, నేను మధ్యలో కట్ చేయలేను, ఇంపార్టెంట్ కాల్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి హలో హాయ్ నమస్తే స్టార్ట్ చేయాలి. నాకు ఎందుకు డబుల్ పని మధ్యలో ఎత్తిస్తాను, డోంట్ మైండ్. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే, సారీ, ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే సింపుల్ వర్డ్స్ చెప్తాను అందరికి అర్థమైనట్టు. దీనికి చదువుకు సంబంధం లేదు. మీకు ఎడ్యుకేషన్ ఉందా లేదా దీనికి సంబంధం లేదు. మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా దీనికి సంబంధం లేదు. మీరు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో అమ్మే ప్రొడక్ట్స్ కి మీ సర్కిల్లోని అది మీరు సర్క్యులేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైటన్ వాచ్ కనిపిస్తుందా? నా బర్త్డేకి నా వైఫ్ గిఫ్ట్ ఇచ్చింది టైటన్ వాచ్. దీని కాస్ట్ ఒక 7,000 ఉంటుంది. టైటన్ వాచ్ 7,000. ఈ వాచ్ కి మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ మీరు లాగిన్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అయిపోయిన తర్వాత ఈ వాచ్ కి లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ మీ సరౌండింగ్ లో, మీ వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, టెలిగ్రామ్ లో ఎక్కడైనా షేర్ చేసి, ఈ వాచ్ ఎవరైనా మీ లింక్ తోటి క్లిక్ చేసి కొంటే ఈ వాచ్ మీద 10%, వాచెస్ మీద 10% ఇస్తుంది కమిషన్. అంటే 10% అంటే 7,000 రూపాయలు. 7,000కి 7,000 కదా, 7,000 రూపాయలు వాచ్కి 700 కదా అయింది, 700 రూపీస్. అండ్ దీనిలో ఇంకో స్పెషల్ చెప్తున్నాను. ఆ లింక్ మీరు ఏదైతే సర్క్యులేట్ చేస్తారో ఆ లింక్ మీద టైప్ చేసి వాచ్ కాకుండా ఇంకేమైనా చూసుకుంటూ సడన్ గా ఇంకేమైనా కొనిసాడు అనుకోండి, మీరు ఇచ్చే లింక్ తోటి తను ఇంకేదైనా బై చేస్తే దాని పర్సెంటేజ్ కూడా మీకు వస్తుంది. ఎస్, మీరు వాచ్ ప్రమోట్ చేశారు, క్లిక్ చేశాను, వాచ్ కనిపించింది, మీరు చూపించినందుకు దానిలో ఉన్న దాని ఫీచర్స్ నాకు పెద్దగా లైక్ అవ్వలేదు. అలా స్క్రోల్ చేస్తున్నా, వాచ్ వస్తుంది, షూస్ వస్తుంది, మొబైల్ వస్తుంది, సౌండ్ స్పీకర్ బాగుంది, బూట్ కంపెనీ, క్లిక్ చేశాను అనుకోండి, ఆడు కూడా మీకు ఇస్తారు కమిషన్. ఎందుకు? అది మీ లింక్ ద్వారా క్లిక్ చేస్తాడు కాబట్టి. అర్థమైందా? ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి, జిమ్ ఐటమ్స్ కి, ఇంట్లోని క్రాకరీస్ కి, టీవీస్ కి, ఫ్రిడ్జ్ కి, పుస్తకాలకి, డ్రెస్లకి,
షూస్కి, ప్రతి దానికి డిఫరెంట్ పర్సంటేజ్ ఉంటుంది. ఆ కమిషన్ నీకు వస్తుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, సార్ నేను మీ వాట్సాప్లోని ఒక 1 month 1 year 7 years నుంచి ఉన్నాను, మీరు ఎప్పుడే అఫిలియేట్ చేసినట్టు మాకు అనిపించలేదే అంటే, నాకు ఒక ఐటమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఏం చెప్పాలా, నోస్ టు మై సెల్ఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ స్మెల్ అంటే నాకు ప్రాణం. పుస్తకాలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా పుస్తకాలు కొంటూ ఉంటాను. నేను అఫిలియేట్ కూడా పుస్తకాలు చేస్తాను. ఇప్పుడు నేను ఇద్దరు వచ్చి పుస్తకం కొనండి, దీని లింక్ ఏమైనా ఉంది, లింక్ టైప్ చేయండి అంటే మీరు కొంటారా? కొంటారు. కానీ నాలాగా టేస్ట్ ఉన్న ఆడియన్స్ కి నేను కలెక్ట్ చేసుకున్నా. అది కూడా చెప్తా సీక్రెట్, ఎలా ఆడియన్స్ ని ఇంటరాక్ట్ అవ్వాలి. నాలాగా ఆడియన్స్ ఎవరంటే పుస్తకాల కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆడియన్స్ ఉంటారో, నా కొలీగ్ హెచ్ఆర్ గా ఉన్నారు, క్యాండిడేట్స్ గా ఉన్నారు, ఎవరైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారో, బుక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో, వాళ్ళకి అందరు గ్యాదర్ చేసి ఒక వాట్సాప్ లోని ఏమంటారు బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టా. అందులో ఒక 7,000 జనాలు ఎంతో ఉన్నారు. ఒక బుక్, అలాంటి బుక్ నేను ఏదో ఒకటి చూస్తాను, ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తాను, ఇంట్లో వచ్చి మొత్తం చదువుకుంటా. బుక్ నాకు వస్తే దీని లింక్ ని షేర్ చేస్తా, ఆ వాట్సాప్ గ్రూప్ లో, అదే మన బ్రాడ్కాస్ట్ గ్రూప్ లో షేర్ చేస్తా. 10 మంది కొని నా 15,000 వస్తాయి నాకు. బుక్స్ కి అంత పర్సెంటేజ్ ఉంది. ఈ బుక్ కొంచెం కాస్ట్లీ, అలాంటి బుక్స్ చాలా పర్సెంటేజ్ ఉంటాయి. నోవెల్స్ ఉంటాయి, మిస్టరీ బుక్స్ ఉంటాయి. బుక్స్ ఇష్టపడే వాళ్ళు, నాలాంటి వాళ్ళు, పుస్తకాలు పురుగులు ఉంటారు కదా, నాలాంటి వాళ్ళు బుక్స్ కి ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడైతే కుక్కు ఎఫ్ఎం వచ్చింది, చెవులో బర్డ్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తూ కూడాను మొత్తం అంతా బుక్స్, గీత, భగవద్గీత, ఈ ఖురాన్ అన్ని చదువుకోవచ్చు. కుక్కు ఎఫ్ఎం వచ్చింది, దానికి ఎంత అమౌంట్ పే చేస్తే, అది కూడా అఫిలియేట్ మార్కెటింగ్ లో ఉంది తెలుసా. సో అఫిలియేట్ మార్కెటింగ్ లోని మీరు నాలాగా చేస్తే మీకు నచ్చిన ప్రొడక్ట్స్, మీకు చీరలు అంటే ఇష్టమా, జిమ్ అంటే ఇష్టమా, జిమ్ ప్రొడక్ట్స్ అంటే ఇష్టమా, కుకరీస్ అంటే ఇష్టమా, ఏదైనా షూస్ బట్టలు అంటే ఇష్టమా, దీనికి హ్యాపీగా మీ సర్కిల్లో మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అనేది ఫస్ట్ మెయిన్ క్వశ్చన్. దీనిలో డిసడ్వాంటేజ్ ఉందా? ఏ మాత్రం దీనిలో డిసడ్వాంటేజ్ లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు పంపించారు ఒక లింక్, దీంట్లోని ఇది ఒకటి ఉంది, వైర్లెస్. ఇది కనిపిస్తుంది మీకు, మైక్రోఫోన్, వైర్లెస్ మైక్రోఫోన్. ఒకటేమో డివైస్ అక్కడ కనెక్ట్ అయి ఉంది, ఒకటేమో ఇక్కడ ఉంది, ఇంకోటేమో దీని లోపల ఉంది. ఇది ఎంత 2500. పొట్టిపిల్ల ఉన్నారా యూట్యూబ్ ఛానల్ పొట్టిపిల్ల, అతను నాకు పంపించారు, ఇది నేను వాడతాను మీరు కూడా వాడండి అనేసి నాకు పంపించారు. నేను లింక్ ఓపెన్ చేశాను, ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఫ్లిప్కార్ట్ లో ఇది వచ్చింది, వాయిస్ చాలా బాగా వస్తుంది. ఇది ఎవరో నేను అఫిలియేట్ చేశాను అనుకోండి, నేను మీకు లింక్ పంపించాను అనుకోండి, లింక్ తో మీరు ఇది ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డర్ ఇచ్చిన తర్వాత 7 days లోపల రీప్లేస్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఇది పనిచేయకపోయినా, మీకు నచ్చకపోయినా, బాగాలేకపోయినా, ఏదైనా పవర్ బ్యాకప్ రాకపోయినా 7 days రిప్లేస్మెంట్ ఉంటుందా? బట్టలకైనా షూకైనా ఉంటుందా? ఆ 7 days లో రిప్లేస్మెంట్ చేశారంటే సరే మనీ రిఫండ్ అడిగితే మనీ రిఫండ్ అడతారు, లేకపోతే ఎక్స్చేంజ్ అడిగితే ఎక్స్చేంజ్ అడతారు. ఒకవేళ 7 days లో అది అయిపోయింది, ఎక్స్చేంజ్ అడిగిసారంటే ఇంకో ఐటమ్ వచ్చి అది 7 days గడిపిన తర్వాత ఏమి మీకు రిప్లేస్మెంట్ రాకపోతే మీ కమిషన్ 8th day నుంచి 10th day అంటే 2 days లోపల మీ కమిషన్ మీకు పడిపోద్ది. ఓకేనా? 7 days మీకు ఆర్డర్ వాళ్ళు తీసుకొని 7 days వరకు మీరు వెయిట్ చేయాలి. 7th day నుంచి 8th day నుంచి 10th day వరకు మీ కమిషన్ మీ అకౌంట్ లో పడిపోద్ది. ఇది సింపుల్ టెక్నిక్. దీనికి ప్యాకేజింగ్ మీరు చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ లింక్ ద్వారా ఏ మూలన ఏ టైంలో ఎవరు క్లిక్ చేస్తున్నారు మీకు అనవసరం లేదు. మీకు ఆటోమేటిక్ గా ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది, అవును సో పర్సన్ సో ఆర్డర్ ఇచ్చారని. ఒక వాచ్, ఎలాంటి వాచ్ పెట్టాను, నేను గ్రూప్ లో పెట్టాను. వాచ్ చూసా ఒక 100-200 ఆర్డర్స్ వెళ్ళాయి. 100-200 ఆర్డర్స్ అంటే చూసుకోండి ఎంత, ఒక 2 lakhs 3 lakhs కమిషన్ ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్ లో ఇది ఒకటి ఉంది. దీనిలో డిసడ్వాంటేజ్ లేదు, ప్యాకేజింగ్ లేదు, రీప్లేస్మెంట్ కి రిస్క్ లేదు. రీప్లేస్మెంట్ టైం అయిపోయిన తర్వాత మీ కమిషన్ పడిపోద్ది. ఫస్ట్ పాయింట్. రెండోది, ఎవరు చేయవచ్చు, ప్రతి ఒక్కరు చేయవచ్చు అండి. మొబైల్ తో ఆపరేట్ చేస్తూ వాడుతూ పాడుతూ ప్రతి ఒక్కరు చేయవచ్చు. ఓకే, థర్డ్ పాయింట్, ఇది ఎలా అప్లై చేసుకోవాలి, చాలా చిన్న విషయం అండి. చిన్న విషయం కోసం నేను దానికి యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అఫిలియేట్ మార్కెటింగ్, హౌ టు డూ అఫిలియేట్ మార్కెటింగ్ ఇన్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, యూట్యూబ్ లో కొడితే చాలా వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ వీడియోస్ ఉన్నదానికి నేను మళ్ళీ అది వీడియో చేసి మీకు షో ఆఫ్ చేయడం నాకు ఇష్టం లేదు. 2 minutes ప్రాసెస్. లాగిన్ చేసేసి మీ నేమ్, మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్ పెడితే ఆ లింక్ ఇస్తారు. ఏ ఐటమ్ అయినా లింక్ మీరు గ్రూప్ లో పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను బుక్స్ అంటే ఇష్టం కదా, ఇటువంటి బుక్స్ ఇష్టపడే వాళ్ళు మీరు ఎలా ఎత్తుకారు సార్ అనేసి నేను చెప్పాను. అప్పుడులోనే నేను చెప్తాను ఆ సీక్రెట్. మీ సర్కిల్లోనే ఎక్కువ షాపింగ్ చేసే వాళ్ళు లిస్ట్ పక్కనెట్టండి, మీకు తెలిసిపోద్ది. డ్రెస్లు వేసేవాళ్ళు, బాగా షూస్ ఎక్కువ మోడల్ మార్చేవాళ్ళు, వాచ్లు బాగా ఇష్టపడే కొనేవాళ్ళు, నెక్స్ట్ మ్యూజిక్ మీద బాగా ఇష్టం ఉండేవాళ్ళు, అస్తమానం చెవులో బడ్స్ వేసుకొని తిరిగేవాళ్ళు, మీకు అర్థమైపోద్ది. బట్టల కోసం ఒక గ్రూప్, బ్రాడ్కాస్ట్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ కాదు. వాట్సాప్ గ్రూప్ లో ఒకటి ఇద్దరు లింక్ అయిపోతే బాగుందా వాళ్ళు మాట్లాడుకుంటారు, మీకు మొబ్బు చూపిస్తారు. అది కాదు,
బ్రాడ్కాస్ట్ గ్రూప్లోని ఒక 50-70 మెంబర్స్ కూడా పెట్టండి. పెట్టిన తర్వాత ఒక వెల్కమ్ మెసేజ్ పెట్టండి. వెల్కమ్ మెసేజ్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ స్టార్టింగ్ మై బిజినెస్ ఆఫ్ ఈ-కామర్స్ ఫర్ డిఫరెంట్ న్యూ అప్డేటెడ్ ట్రెండింగ్ ప్రొడక్ట్స్, రిక్వెస్టింగ్ యూ టు బై ఫ్రమ్ మై గివెన్ బయో లింక్ అని కొట్టండి. ఎక్సలెంట్ గా ఉండే టాప్ మోడల్ స్టార్ ఇచ్చే ప్రొడక్ట్స్ 10 తీసుకోండి. లింక్స్ షేర్ చేయండి. ప్రొడక్ట్స్ వాళ్ళు చూస్తారు. ఇది మీరు ఫేస్బుక్ లో చేయవచ్చు. అటువంటి బుక్ మీరు ఆర్డర్ ఇచ్చుకొని దీనికి రికార్డింగ్ చేసుకొని దీనికి అన్బాక్సింగ్ చేయవచ్చు. అన్బాక్సింగ్ చేసి దీనికోసం మాట్లాడొచ్చు. అది యూట్యూబ్ లో పెట్టొచ్చు. యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ప్రొడక్ట్స్ కోసం. దానిలో జేడీ ఉంటుంది. మొత్తం అంతా దాన్ని తీసుకొని దాని డిస్క్రిప్షన్ మొత్తం తీసుకొని కాపీ పేస్ట్ చేయవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, యూట్యూబ్ లో వీడియోస్, నాకు వాట్సాప్ మెసేజ్లు, ఇన్ని ఫాలోవర్స్ మీకు ఈజీగా ఆటోమేటిక్ గా దొరుకుతాయి వైరల్ అవ్వడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకోండి. నాకు డే టు డే ఒక 50-100 మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు డైలీ. ఒక్కొక్క వీడియో 5,000, 3,000, 4,000, 10,000, 15,000, 30,000 వరకు వెళ్తున్నాయి లాంగ్ వీడియోస్. మీరు చాలా మంది కామెంట్ సెక్షన్కి వెళ్ళి కామెంట్ చూస్తుంటే మీరు చాలా మంది ఒక మాట అంటున్నారు. ఏంటంటే, సార్ మీరు మాట తీరి చాలా బాగుంటుంది సార్, జాబ్ వచ్చినా రాకపోయినా సార్ మాకు చాలా లోపల నుంచి బూస్ట్ వస్తుంది సార్, మీరు మాట్లాడేసరికి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇది అది అనేసి అంటుంటారు. నేను మీకు చెప్పాను, రండి కూర్చోండి, అన్నం తినండి, నా వీడియో చూడండి అనేసి. ఆటోమేటిక్గా జనాలు వస్తున్నారు, ఆటోమేటిక్గా వ్యూస్ పెరుగుతున్నాయి, ఆటోమేటిక్గా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఎలాగా? మాట తీరి. ఇక్కడ నేను పెన్ పేపర్ పట్టుకోమని చెప్తున్నాను, అది కూడా చాలా మందికి నచ్చింది. పెన్ పేపర్ పట్టుకోమంటున్నారు ఏంటి సార్ అని. ఫోటో కూడా తీసేసారు, ఐఎమ్ రెడీ విత్ పెన్ అండ్ పేపర్ అని వాట్సాప్లో ఫోటోస్ కూడా పెట్టారు. ఎందుకు చేస్తున్నారు? మీకు ప్రాఫిట్ కనిపిస్తుంది కాబట్టి కదా చేస్తున్నారు. మీరు అమ్మే దానిలో కూడా ప్రాఫిట్ జనాలు కనిపించాలి. చాలా సింపుల్. మీరు ఎవరిని అడగండి. ఒక మనిషి ఒక ప్రోడక్ట్ మీ నుంచి కొనడం మొదలెడితే ఆటోమేటిక్గా కొంటూనే ఉంటాడు ప్రొడక్ట్స్. దానికి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మీ లింక్ తోటి ఎప్పుడైనా కొనమని చెప్పండి. మీ లింక్ తోటి ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో రేపా ఎల్లుండా వారం పోయాక 10 రోజులు పోయాక ఎప్పుడైనా మీ లింక్ తో ఇష్టం వచ్చినట్టు బెడ్షీట్ కానీ, పిల్లో కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఫ్యాన్ కానీ, టేబుల్ కానీ, కొబ్బరి నూనె కానీ, ఎవరైనా ఏ టైంలో అయినా కొంటే మీ కమిషన్ మీకు వస్తుంది. దానికంటారు ప్యాసివ్ ఇన్కమ్. మీ లింక్ తోటే కొనమని రిక్వెస్ట్ చేయండి. 10 మంది కంటిన్యూ షాపింగ్ చేసేవాళ్ళు, 10 మంది మీషోలో షాపింగ్, నైకాలో షాపింగ్, ఇటువంటి దానిలోని షాపింగ్ చేస్తే మీ లింక్ తోటి షాపింగ్ చేయమని వాళ్ళకి చెప్తే, టెలిగ్రామ్ గ్రూప్ లో దానికి చెప్తే పర్టికులర్ గా మీకు కమిషన్ పడుతూనే ఉంటుంది. ప్రతిరోజు మార్నింగ్ లెగిసి మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని అమౌంట్ రిసీవ్డ్ ఎవరు కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఏంటి కొన్నాడు మీకు సంబంధం లేదు, కొంటూనే ఉంటాడు, డబ్బులు వస్తూనే ఉంటాయి. అది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. రోజుకి మినిమం 500-600 పడుతూనే ఉంటుంది. మీ ఒక్కసారి కానీ ఫ్లోలోని వచ్చేసారంటే, ఒక్క ఐటమ్ వైరల్ కానీ అయిపోయిందంటే గ్యారంటీగా పెద్దదానికి పెద్ద కమిషన్, చిన్నదానికి చిన్న కమిషన్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోని ఇంకోటి ఉంటుంది. నేను పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా చెప్తున్నాను. ఈ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి నెగిటివ్ ఒక పాయింట్ చెప్తా. అఫిలియేట్ మార్కెటింగ్ పేరుతో ఒక మార్కెట్లో కొత్త ఫ్రాడ్ వచ్చింది. ఏంటి ఫ్రాడ్? ఇది 5,000 సార్, మీరు ఇది 5,000 కొనుక్కోండి, ఇంకా 3 కొనిపించండి, ఆ 3 ఇంకా 3 కొనిపించమని చెప్పండి. అదే సినిమా ఉంది కదా, చిరంజీవి సినిమాకి, ఒకరిని హెల్ప్ చేయమని, ఆ 3 హెల్ప్ చేయమని, ఆ 3 ఇంకో 3 హెల్ప్ చేయమను. ఇటువంటి చైన్ బిజినెస్ వచ్చింది. ఇది కొన్నావు, ప్రోడక్ట్ బాగాలేదు, నా డబ్బులు కావాలంటే 3 కొనిపించు, నీ కమిషన్ నీకు వచ్చేస్తుంది, నీ డబ్బులు వచ్చినట్టు కదా. అంటే నువ్వు ఎదవ అవ్వకుండా ఇంకో 3 ఎదవ చేయడం, ఆ 3 ఇంకొక 30 మందికి ఎదవ చేయడం, ఆ 30 మంది ఇంకో 300 మందికి ఎదవ చేయడం. వద్దు. నువ్వు ఏ ప్రోడక్ట్ కొనాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రోడక్ట్ కొనుక్కొని దానికి మార్కెటింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రాంక్గా చెప్తున్నారు, నువ్వు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. అంతే. మీరు రూపాయి పెట్టాల్సిన అవసరం లేదండి. ప్రోడక్ట్ కొను, 3 కొనిపించు, ఆ 3 ఇంకో 3 కొనిపించు. యథ పనులు ఇవి, పనికిరాని పనులు. ఎందుకు కొనాలి నేను? నాకు అవసరం లేదు. వాళ్ళు మార్కెట్లో కుప్పల మంది ఉన్నారు అలాంటి బిజినెస్ స్కీములతోటి. ప్రొడక్ట్ సేల్ అవ్వట్లేదు ఫ్యాక్టరీ నుంచి అంటే అలాంటి స్కీమ్ పెడతారు. మీకు ఇంత కమిషను, ఈ స్టేజ్లో ఇంత కమిషన్, ఆ స్టేజ్లో ఇంత కమిషను, కొంచెం ముందుకు వెళ్తే కార్లు, బంగ్లాలు, ఆడీలు, హెలికాప్టర్లు, ఫ్లైట్లు, ఇదంతా వద్దు. ప్రోడక్ట్ అమ్మండి, కళలు కాదు. కళలు అమ్మకండి. ఎవరికైనా కళలు అమ్ముతున్నారు, మీకు రాబోయే రోజులు ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా వద్దు సోమే. నేను కొనను, కొనిపిస్తా. ఎన్నో సంవత్సరం నుంచి ఉన్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి మొదలెడతా.
అలా అలా డెవలప్ అవుతారు. ప్రొడక్ట్స్ కోసం రీసైకిల్ చేసుకోండి, సెర్చ్ చేయండి, మంచి ప్రొడక్ట్స్ పబ్లిక్ లో తీసుకుంటారండి, మీ పేరు కూడా హ్యాపీగా మారుమోగుతుంది. దిస్ ఇస్ హెచ్ఆర్ అల్కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం సైనింగ్ ఆఫ్ ఫర్ సండే వీడియో అఫిలియేట్ మార్కెటింగ్. హ్యాపీగా సంపాదించండి, ఎంజాయ్ చేయండి. సండే చికెన్ మటన్ ఏం వండారు కాస్త కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, సీ యూ, బాయ్.